రష్యాకు చెందిన రోస్టెక్ యునైటెడ్ ఎయిర్క్రాఫ్ట్ కార్పొరేషన్లో భాగమైన సుఖోయ్ ఎయిర్క్రాఫ్ట్ కంపెనీ 5th జనరేషన్ యుద్ధ విమానమైన సుఖోయ్ 75 చెక్మేట్ ఫైటర్ ప్రపంచంలోనే అత్యాధునిక ఫైటర్ జెట్గా పిలువబడుతుంది. ముఖ్యంగా 5వ తరం Su-57 కొత్త యుద్ధ విమానాన్ని ప్రభుత్వ యాజమాన్యంలోని సాంకేతిక దిగ్గజం రోస్టెక్ వినూత్నంగా అభివృద్ధి చేసింది. ఇప్పుడు సుఖోయ్ 75 చెక్మేట్లను కొనుగోలు చేయాలని రష్యా మన దేశాన్ని కోరుతుంది. ఎందుకంటే ఈ ఫైటర్ జెట్ అభివృద్ధి కార్యక్రమం నిధుల సమస్యను ఎదుర్కొంటుంది. దాంతో ఆ తయారీ సంస్థ మన దేశానికి తక్కువ ధరకు అందిస్తామని, స్వదేశీ రక్షణ పరికరాలను ఈ యుద్ధ విమానంలో అమర్చే విధంగా రూపొందిస్తామని చెబుతుంది. దీని గురించి రిటైర్డ్ ఇండియన్ మార్షల్ అనిల్ మాట్లాడుతూ, ఇండియా రష్యా పరస్పర ఒప్పందం చేసుకుంటే భారతదేశానికి మరిన్ని ప్రయోజనాలను పొందే విధంగా మన దేశం వ్యూహాత్మకంగా వ్యవహరించటం చాలా ముఖ్యమని ఆయన అన్నారు. భారతదేశం ప్రస్తుతం తన స్వంత అధునాతన యుద్ధ విమానాన్ని తయారు చేస్తోంది. ప్రతిష్టాత్మక 5వ తరం ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ప్రాజెక్ట్ కోసం మన దేశం భారీగా పెట్టుబడి పెట్టింది. రష్యా ప్రతిపాదనపై భారత రక్షణ వర్గాలు స్పందించాల్సి ఉంది. రష్యా Su-75 చెక్మేట్ అభివృద్ధి ప్రాజెక్ట్ కోసం ఇండియాని సహాయం అడుగుతూనే ఇతర విదేశీ భాగస్వాములపై కూడా దృష్టి సారిస్తోందని పరిశ్రమ మరియు వాణిజ్య మంత్రి డెనిస్ మంటురో పేర్కొన్నారు. కస్టమర్ ఫీడ్బ్యాక్ ఆధారంగా ఎయిర్క్రాఫ్ట్ లేఅవుట్, నియంత్రణ మరియు ఆయుధ వ్యవస్థలను అప్డేట్ చేయడం జరిగింది. సుఖోయ్ 75 చెక్మేట్ను 3 వేరియంట్లలో అందించాలని భావిస్తున్నారు. సింగిల్ సీటర్, 2 సీటర్ మరియు మానవరహిత విమానం. కొత్త యాంటీరాడార్ కోటింగ్ పెయింట్ స్కీమ్ను అభివృద్ధి చేస్తున్నారు. ఇది విమానం యొక్క స్టెల్త్ పనితీరును పెంచుతుంది. శత్రువుల రాడార్లకు ఇది చిక్కదు. దీనిని గుర్తించడం కూడా కష్టం. ఈ కొత్త సుఖోయ్ 75 చెక్మేట్ మన వైమానిక దళంలో చేరితే మన రక్షణ సామర్థ్యం పెరుగుతంతో బాటు మనల్ని ఇబ్బందులు పెడుతున్న చైనా, పాకిస్తాన్లకు చెక్ పెట్టవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం మరువకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి తాజా అప్డేట్స్ను తెలుసుకోండి. మరొక తాజా వీడియోతో తిరిగి కలుద్దాం. బై బై.